రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఇసుకపల్లిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇసుకపల్లి సముద్ర తీరంలో నలుగురు విద్యార్థులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అల్లూరు పంచాయతీ ఎర్రపుగుంట వాసులుగా గుర్తించారు పోలీసులు. తీరానికి ఒక విద్యార్థి మృతదేహం అయితే కొట్టుకువచ్చినట్లుగా తెలుస్తోంది. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మెరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఇసుకపల్లిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నెల్లూరు జిల్లా ఇసుకపల్లిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇసుకపల్లి సముద్ర తీరంలో గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అల్లూరు పంచాయతీ ఎర్రపుగుంట వాసులుగా గుర్తించారు పోలీసులు. తీరానికి ఒక విద్యార్థి మృతదేహం అయితే కొట్టుకొచ్చింది. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మెరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్ నెల్లూరు జిల్లా ఇసుకపల్లిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇసుకపల్లి సముద్ర తీరంలో విద్యార్థులు గల్లంతయ్యారు. అల్లూరు పంచాయతీ ఎర్రపుగుంట వాసులుగా గుర్తించారు. ఓ విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో గాలిస్తున్నారు. రైట్ ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ సిరిసాగర్. ఏదైతే పండగ పూట విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరంలో సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది యువకులు. ఈ యొక్క దుర్ఘటనలో నలుగురు సముద్రంలోకి వెళ్ళగా వారిలో ఒక పాప యొక్క మృతదేహం అయితే ఇప్పుడే బయటకు వచ్చిన పరిస్థితి. అందులో మిగతా ముగ్గురు కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మెరైన్ పోలీసులు అలాగే స్థానికులు మత్స్యకారుల సహకారంతో స్థానిక పోలీసులు కూడా ఘటనలో గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఆ ప్రాంతాన్ని అయితే అల్లూరు మండలం అల్లూరు పంచాయతీ సంబంధించినటువంటి గ్రామస్తులుగా గుర్తించిన పరిస్థితి సిరిసాగర్. రైట్ థ్యాంక్ యూ చరిత్.